హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఈ మోడల్ జాకెట్ కుట్టుకోవడం ఎలాగో చూద్దాం. ముందుగా మనం కట్ చేయబోయే మోడల్ ఎలా ఉందో అలా డ్రాయింగ్ వేసుకోవాలి. ఆది జాకెట్కి మెడ ఎంత ఉందో అంత కరెక్ట్గా మనం కొలత పెట్టుకుని ఆ తర్వాత దానిలో మనం డిజైన్ గీసుకోవాలి. మనం కట్ చేయబోయే డిజైన్ని డేస్తో ఎలా ఉందో అట్లా గీసుకుని ఆ తర్వాత మనం అదే మోడల్గా కట్ చేసుకోవాలి. టైలరింగ్ చేయాలనుకునే వాళ్ళు ఈ వీడియో పూర్తిగా చూడండి, అప్పుడే ఈ బ్లౌజ్ మొత్తం ఎలా కుట్టాలో మీకు అర్థమవుతుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కొంచెం ఈజీగా అర్థం అవుద్దని అనుకుంటున్నాను. మీకు నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీకు లేడీస్ వర్క్లో ఎలాంటి కటింగ్స్ కావాలి, ఎలాంటి మోడల్స్ కావాలి నాకు కామెంట్స్లో పెడితే నేను తప్పకుండా మీకు అలాంటి వీడియోలు చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు మనం ఇలా డేస్తో గీయటం అయిపోయిన తర్వాత ఈ డేస్ గీతల మీద మనం కత్తెరతో కట్ చేస్తాం. లైనింగ్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు దీనిలో మనకు కావాల్సిన మోడల్ ఆకులాగా వచ్చే మోడల్ని ఇట్లా బక్రం మీద కట్ చేసుకోవాలి. బక్రం అంటే బాగా మందంగా వేయకూడదు బ్లౌజ్కి, ఇది పేపర్ బక్రం అంటారు. మన టైలరింగ్ మెటీరియల్ అమ్మే షాప్లో ఎక్కడైనా దొరుకుతాయి. దీనిలో మనం ముందుగా కట్ చేసుకున్న లైనింగ్ ఆకులాగా వచ్చే మోడల్ కట్ చేసి ఉంది కదా, అదే రకంగా బక్రం మీద గీసుకోవాలి. తర్వాత కింద పక్కన ఒక 1 ఇంచ్ ఖర్చు కోసం ఉంచుకోవాలి. ఇలా ఉంచుకొని దీన్ని ఇట్లా కట్ చేసుకుని పెట్టుకొని ఈ బక్రాన్ని మనం ఇప్పుడు ఈ జాకెట్కి కాంబినేషన్గా వాడే క్లాత్ మీద ఈ బక్రాన్ని అతుక్కోవాలి. ఐరన్ బాక్స్ అతుక్కున్నా పర్లేదు, ఒకవేళ ఐరన్ బాక్స్ లేకపోతే మామూలుగా క్లాత్ మీద పెట్టేసి మిషన్తో కుట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మోడల్ కుట్టడానికి ముందు బ్యాక్ పార్ట్ ఒరిజినల్ లైనింగ్ మనం కలిపి కుట్టుకోవాలి. ఇలా కుట్టేటప్పుడు మామూలుగా అయితే మనం బ్యాక్ పార్ట్కి నడుంకి మళ్ళీ వేరే ముక్క అతుకుతాం. కట్ చేసేటప్పుడు ఒరిజినల్ది కొంచెం ఎక్స్ట్రా పెట్టుకుని ఒక 2 అంగుళాలకి ముక్క ఉంచుకుంటే నడుంకి చేతి పని చేసే పని లేకుండా ఇప్పుడు నేను కుట్టే విధంగా ముక్క అతికేసుకోవచ్చు. ఆ ఎక్స్ట్రా ఉన్న ముక్కని ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా కుట్టుకోండి. ఇప్పుడు ఇలా కుట్టడం వల్ల నడుంకి మళ్ళీ తర్వాత చేతి పని చేసే పని ఉండదు. ఇంక ఇలా లైనింగ్ ఎత్తికేసిన తర్వాత ఎక్స్ట్రా అన్నీ మొత్తం కట్ చేసేసుకొని అప్పుడు మనం డిజైన్ చేయడం స్టార్ట్ చేసుకోవాలి. నెక్ కూడా ముందుగా మనం కట్ చేయలేదు ఒరిజినల్కి. ఇప్పుడు ఈ లైనింగ్ ఎత్తికిన తర్వాత ఆ నెక్ షేప్ ఎలా ఉందో అలా లైనింగ్ని ఇలా అతుక్కుని ఆ లైనింగ్ మొత్తం అతికేసిన తర్వాత ఈ నెక్ షేప్ని కట్ చేసుకోవాలి. ఇట్లా లైనింగ్ మొత్తం అతికేసి రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి మొత్తం మెడకి పైపింగ్ వేసుకోవాలి. ముందు ఈ పైపింగ్ వేసుకోవడానికి ఈ బ్లౌజ్కి మనం కాంబినేషన్గా ఏ క్లాత్ వేసుకున్నామో ఆ క్లాత్ వేసుకుని దానికి ఒక సైడ్ మడిచి కుట్టుకుని థర్డ్ పైపింగ్ వేసుకోవచ్చు. ఈ థర్డ్ పైపింగ్ వేసుకోవడానికి 2-3 విధాలుగా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను వేస్తున్న విధానం ఒక విధానం. దీనికి సింగిల్ పాదంతో పని లేదు, నార్మల్ పాదంతో కూడా వేసుకోవచ్చు. ఇలా బ్లౌజ్ పీస్ మంచిగా పెట్టుకుని దాని మీద మనం గోటికి తీసుకుని క్లాత్ తీసుకుని దాని మీద తాడు పెట్టుకుని పాదం ఖర్చు ఉండేలాగా కుట్టేసుకెళ్ళాలి. ఇలా మొత్తం కుట్టేసుకుని లోపల ఖర్చుకి ఇలా కత్తెరతో డాట్స్ పెట్టుకుని ఇప్పుడు దీని మొత్తానికి లోపలికి మడిచేసి పైన ఎడ్జ్ కుట్టు, తర్వాత పక్కన పాదం కుట్టు వేసుకోవచ్చు. సింగిల్ పాదంతో వేసేదానికైతే ఖర్చులు కనిపించకుండా ఉంటుంది, నీట్గా ఉంటుంది. ఇది కొంచెం లోపల ఖర్చులు కనిపిస్తూ ఉంటుంది కానీ పైకి నీట్గానే ఉంటుంది. ఇలా తాడు కొట్టేసుకుని కుట్టిన తర్వాత ఎడ్జ్ కుట్టేసిన తర్వాత లోపల మళ్ళీ కుట్టేసేటప్పుడు ఇలా లోపలికి వచ్చిన ఖర్చుకి అక్కడక్కడ డాట్స్ పెట్టుకోవాలి, లేకపోతే మనం పాదం కుట్టేసినప్పుడు మెడ పట్టేస్తుంది. సింగిల్ పాదం తీస్తే నీట్గా ఉంటుంది కానీ మనకి ఎక్కువ టైం పడుతుంది. ఇట్లా వేయడం వల్ల కొంచెం టైం సేవ్ అవుద్ది. సింగిల్ పాదం బిగించుకుని మళ్ళీ పెట్టుకుని తీసేసి అలా చేయడానికన్నా ఇది త్వరగా అవుద్ది. ఆ తర్వాత మనం ముందుగా పెట్టుకున్న బక్రా ముక్కలు ఉన్నాయి కదా, కట్ చేసి పెట్టుకున్న ముక్కలు, వాటిని ఇట్లా క్లాత్ మీద అతుక్కోవాలి. ఐరన్ బాక్స్తో అతికినా పర్వాలేదు, లేదా ఇలా కుట్టేసుకున్నా పర్లేదు. ఆ షేప్ ఎలా ఉందో అలా క్లాత్ పెట్టుకుని దాని చుట్టూ ఇట్లా ఎడ్జ్ కుట్లు వేసుకుని ఎక్స్ట్రా ఉన్న ముక్క కట్ చేసేసుకోవాలి. ఇలా 2 పార్ట్లను కుట్టేసేసుకుని ఆ తర్వాత వీటికి కూడా మనం థర్డ్ పైపింగ్ వేసుకోవాలి. ఇలా 2
ఇలా మనం 2 పార్ట్లు వేసేటప్పుడు ఏదైనా సరే, అది హ్యాండ్స్ అయినా ఫ్రంట్ పార్ట్లు అయినా కుడి ఎడమ ఒకటి అటు ఒకటి ఇటు వెళ్తుంటాయి. రెండింటిని ఒకే విధంగా పెట్టి కుట్టకూడదు. ఒకటి ఒక పక్కకి ఇంకో పక్క ఆపోజిట్ వచ్చేలాగా చూసుకుని వేసుకోవాలి. మనం కటింగ్ చేసుకునేటప్పుడే అలా వేసుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది. ఆ తర్వాత ఎక్స్ట్రా ఉన్నది మొత్తం కట్ చేసేసుకొని ఈ బక్రం చుట్టూ తాడు పైపింగ్ వేసుకోవాలి. ఇక కట్ చేసుకున్న తర్వాత ఈ ముక్కలకి అడుగున లైనింగ్ అతుక్కోవాలి. మన లోపల పెట్టిన బక్రం బయటికి కనిపించకుండా ప్లస్ గట్టిగా ఉండడం కోసం పైన ఒరిజినల్ క్లాత్ వచ్చేలాగా లోపల పక్క లైనింగ్ వచ్చేలాగా చూసుకొని చుట్టూ ఎడ్జ్ కుట్టేసుకుని మళ్ళీ ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోవాలి. ఇలా రెండు తయారు చేసేసుకుని పక్కన పెట్టుకుని ఇప్పుడు దీనికి మళ్ళీ సన్నగా తాడు పైపింగ్ వేసుకోవాలి. ఈ పైపింగ్కి మనకి కాంబినేషన్లో కావాల్సిన కలర్ ఇంకోటి చూసుకుని దాన్ని ఇలా మళ్ళీ క్రాస్లో ఒక అంగుళం పావు ఉండేలాగా చూసుకుని ముక్కలు కట్ చేసుకోవాలి. ఆ ముక్కలు కట్ చేసుకుని ఆ ముక్కకి ఒక సైడ్ మడిచి కుట్టేసుకుని ఇప్పుడు మళ్ళీ ఇందాక మన నెక్కి ఎలా వేసామో అట్లా దీనికి కూడా పైపింగ్ వేసుకోవాలి. తాడు పెట్టి వేయడం వల్ల నీట్గా సన్నగా మొత్తం ఒకే లెవెల్గా వస్తుంది. మనం డైరెక్ట్ కుట్టాలంటే ఒక్కో చోట లావు రావచ్చు, ఒక్కో చోట సన్నగా రావచ్చు. అది చూడడానికి అంత అందంగా ఉండదు. అందుకని ఇలా తాడుతో వేస్తే సన్నగా వస్తుంది, నీట్గా ఉంటుంది, గట్టిగా కూడా ఉంటుంది. ఇప్పుడు సేమ్ ఇందాక మనం బక్రం ఎలా కట్ చేసుకున్నాం అదే షేప్లో ఇలా క్లాత్ పెట్టి దాని మీద తాడు పెట్టి 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలా చూసి కుట్టుకోవాలి. ఇలా కుట్టేసిన తర్వాత లోపల ఉన్న ఖర్చుకి మళ్ళీ కత్తెరతో చిన్న చిన్న డాట్స్ పెట్టేసుకుని ఆ ఖర్చు మొత్తాన్ని లోపలికి పెట్టి ఇలా తాడు పక్కన మళ్ళీ ఎడ్జ్ కుట్టేసుకోవాలి ఫస్ట్. ఆ తర్వాత లోపల పక్క ఖర్చు దగ్గర మళ్ళీ కొంచెం డాట్స్ పెట్టుకుని దానికి పాదం ఖర్చుతో కుట్టేసేసుకోవాలి. ఇప్పుడు రెండింటికి ఇట్లా ఒక సైడ్ అయిపోయిన తర్వాత ఇంకా రెండో సైడు పైపింగ్ వేయక్కర్లేదు. ఎందుకంటే అవి మనం కిందకి ఖర్చులు వెళ్ళడం కోసం పెట్టాం కదా, అందుకని లోపలికి వెళ్ళిపోతే కూడా అది పైపింగ్ అక్కర్లేదు. ఆ తర్వాత ఇప్పుడు ఈ 2 ముక్కల్ని మనం జాయిన్ చేయాలి. ఆ జాయిన్ చేయడం కోసం చిన్న ముక్క ఒకటి తీసుకుని దానికి ఖర్చులు కనిపించకుండా అటు ఇటు మడిచి కుట్టుకుని ఇలా ముక్క మీద 2 పార్ట్లు పెట్టి చూసుకోవాలి మనకు కావాల్సిన సైజు వచ్చిందా లేదా అని. ఆ తర్వాత రెండో సైడ్ కూడా ఖర్చులు కనపడకుండా మడిచి కుట్టేసుకుని ఇప్పుడు ఇక్కడ మధ్యలో మనం వీ షేప్లో మొగ్గలు పెట్టుకోవాలి. ఆ మొగ్గలు పెట్టుకోవడానికి కలర్ కాంబినేషన్లో చూసుకుని ఒక 3 కలర్లు చూసుకుని ఆ 3 కలర్లతో పెట్టుకోవచ్చు ఒక్కొక్కటి. ఇప్పుడు నేను ఎలా చేస్తున్నానో అలా చూసుకుని పెట్టుకోవచ్చు. ఈ మెరూన్ కలర్ కాంబినేషన్ ఒకటి, గ్రీను, ఇంకొకటి గోల్డ్. ఈ 2 అంగుళాలు వెడల్పు ఉండేలాగా 4 ముక్కలు కట్ చేసుకుని 4 పక్కల సమానంగా ఉండేలా కట్ చేసుకుని అటు ముందు సెంటర్కి ఒకసారి మడిచి మళ్ళీ ఇంకొక పక్కకి మడిస్తే వీ షేప్లో వస్తుంది. ఆ మడత ఊడిపోకుండా అలా కుట్టేసుకుని ఆ తర్వాత అన్నీ ఒకదాని మీద ఒకటి పెట్టుకుంటే కలర్ కాంబినేషన్ డిజైన్ బాగుంటుంది. ఇలా 2 ముక్కలు జాయిన్ చేసేటప్పుడు 2 పక్కల ఒకే విధంగా వచ్చేలాగా చూసుకుని జాయిన్ చేసుకోవాలి. ఓ పక్క ఎక్కువ వచ్చి ఓ పక్క తక్కువ వస్తే మళ్ళీ నెక్ షేప్ తేడా వస్తుంది. ఇలా అటుపక్క ఇటుపక్క కుట్టేసి తర్వాత ఏమైనా ఖర్చులు ఎక్స్ట్రా ఉంటాయని కట్ చేసి నీట్గా ఆ తర్వాత డబల్ కుట్టు కూడా వేసుకుంటే గట్టిగా ఉంటుంది. ఇలా 2 పక్కల అయిపోయిన తర్వాత ఒకసారి కరెక్ట్గా ఈ షేప్ వచ్చిందో చూసుకుని ఇంకా దీన్ని బ్యాక్ పార్ట్ మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పార్ట్కి దీన్ని జాయిన్ చేసుకోవాలి. ఆ తర్వాత దీనికి ఇప్పుడు మన ఆకులాగా డిజైన్ రావడం కోసం పైన ఆపోజిట్ కలర్ దారం ఎక్కించుకుని ఇలా ఇప్పుడు నేను వేస్తున్న విధంగా కుట్లు వేసుకుంటే కొంచెం లుక్ చూడడానికి బాగుంటుంది. ఆ తర్వాత దీనికి చిన్న చిన్న పోస్టులు కొడతాం కదా, అప్పుడు ఇంకా అందంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ బ్లూ కలర్ మీద మెరూన్ కలర్తో వేస్తున్నాను నేను. అంటే శారీలో ఉన్న కలర్ని మనం బ్లౌజ్ మీద ఆపోజిట్ కలర్ చూసుకుని వేసుకుంటాం. అట్లా వేసేసిన తర్వాత ఈ బ్యాక్ పార్ట్కి ఇప్పుడు ఈ ముక్కని మనం జాయిన్ చేసుకోవాలి. ఫస్ట్ నెక్ పెద్దదిగా పెట్టుకున్నాం కదా, ఆ నెక్ని ఇప్పుడు మనకు సరిపడా సైజు వచ్చేలాగా చూసుకుని ఇలా కుట్టేసుకోవాలి. ఇది కూడా 2 సైడ్లు ఒకేలాగా ఉందా లేదా చూసుకుని అప్పుడు కరెక్ట్గా చూసుకున్న తర్వాత కుట్టేసుకోవాలి. మనం ముందుగానే లైనింగ్ని ఈ షేప్లో రావాలి అని కట్ చేసుకుని పెట్టుకున్నాం కాబట్టి కరెక్ట్గానే వస్తుంది. ఇప్పుడు అతికేటప్పుడు ఫస్ట్ మనం పెట్టుకున్న ఒక అంగుళం ఖర్చు ఉంది కదా, ఆ అంగుళం ఖర్చు వదిలేసుకుని దాని చుట్టూ కుట్టేసుకోవాలి. ఇప్పుడు కరెక్ట్గా 2 సైడ్లు ఒకేలాగా వచ్చిందా లేదా, మధ్యలో కరెక్ట్గా పెట్టామా లేదా చూసుకుని కరెక్ట్గా జాగ్రత్తగా చూసుకుని వేసుకోవాలి కుట్టు.
ఇట్లా ఈ జాయింట్ వేసేటప్పుడు మధ్యలో కరెక్ట్గా పెట్టుకున్న తర్వాత ఒక సైడ్ మనం కుట్టేసిన తర్వాత రెండో సైడ్ కూడా సేమ్ అదే రకంగా వచ్చిందా లేదా ఒకసారి టేప్తో చూసుకోవాలి. ఇట్లా చూసుకొని కొంచెం ఏమైనా తేడా ఉంటే దాన్ని సరి చేసుకొని ఫస్ట్ ఒక కుట్టేసుకుని చూసుకోవాలి. ఇలా కుట్టేసుకున్న తర్వాత అది కరెక్ట్గా ఉందో లేదో చూసుకుని కరెక్ట్గా ఉంటే తర్వాత పక్కన ఇంకో కుట్టు కూడా వేసుకోవాలి. రెండో కుట్టు కూడా వేసేసిన తర్వాత ఇప్పుడు పైన మనం కుచ్చు పెట్టడానికి ఒక ముక్క తయారు చేసుకోవాలి. దీనికి 2.5 వెడల్పు లాగా చూసుకొని డైరెక్ట్గా ముక్కుంటే తీసుకోవచ్చు, లేదా చిన్న చిన్న ముక్కలు ఇస్తే అన్నింటిని జాయింట్ చేసి ఆ 2.5 తీసుకున్న ముక్కని అంగుళం పావు వచ్చేలాగా మడతేసి ఒక పాదం ఖర్చు ఇలా బారుగా కుట్టుకోవాలి. దాన్ని గొట్టంలా కుట్టుకోవాలి. ఆ తర్వాత ఇస్త్రీ పెట్టుంటే ఒకసారి ఇస్త్రీ ఖర్చులన్నీ నీట్గా ఇస్త్రీ చేసి, లేకపోతే మామూలుగా చేతితో గీరుకొని దీన్ని ఇలా తిరగలు తీసుకోవాలి. ఒక చిన్న పుల్ల తీసుకుని తిప్పొచ్చు, లేదా సైకిల్స్ ఉంటే ఇంకా ఈజీగా తిరుగుద్ది. ఆ తర్వాత దాన్ని ఇస్త్రీ చేసి నీట్గా ఇలా బ్యాక్ పార్ట్ పైన పెట్టి ఒక మడత ఇటు ఒక మడత అటు అలా ఎదురు బొదురుగా కుచ్చు పెట్టుకోవాలి. ఆ కుచ్చు పెట్టేటప్పుడు కరెక్ట్గా మధ్యలో మనం మిషన్ కుట్టేసుకోవాలి. అలా ఇప్పుడు ఈ నెక్ పైన ఉన్న షేప్ చుట్టూతో పెట్టుకుని దీన్ని కంప్లీట్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం పెట్టుకున్న పైన మడిచిన మడతల్ని ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా మడిచి చేతి పని సూత్తో దారం ఎక్కించుకుని ఇలా కుట్టి దానికి మధ్యలో ఒక పోస్ కుట్టుకోవాలి. అప్పుడు చూడటానికి అందంగా ఉంటుంది. ఇలా చుట్టూ మెడ చుట్టూ అన్నీ కుట్టేసేసి ఈ నెక్ని కంప్లీట్ చేస్తాం. ఇలా నెక్కి మొత్తం పోసులు కుట్టడం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ నెక్కి కింద మధ్యలో మళ్ళీ ఒక ఫ్లవర్లా కుట్టుకోవాలి. దానికోసం ఇప్పుడు ఇలా తయారు చేసుకుందాం. ఇలా ఒక ముక్క తీసుకుని దాన్ని మనం ఇలా రౌండ్గా చుట్టుకోవాలి క్రాస్గా పట్టుకుని. అది డైరెక్ట్గా అయితే తిరగదు, ఒక పుల్ల తీసుకుని తిప్పితే ఈజీగా తిరుగుద్ది, లేదా ఈ చేత్తైనా ఈజీగా తిప్పుకోగలిగితే తిప్పుకోవచ్చు.